హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో మన ఫుడ్ స్టోరీ స్పెషల్ చికెన్ మంచూరియా రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. సో టేస్ట్ అయితే చాలా చాలా మంచిగా ఉండిద్ది. ఇక్కడ అన్ని రకాల స్టార్టర్స్ అండ్ చైనీస్ ఫుడ్, జ్యూసెస్, మోక్టైల్స్ ఫుల్ అవైలబుల్ ఉంటుంది. టేస్ట్‌లో ఏమాత్రం తగ్గేది లేదు. మీరు వన్స్ ఈ ఫుడ్ స్టోరీస్‌ని విజిట్ చేయండి. నేనైతే ఇక్కడ చికెన్ మంచూరియా ప్రిపేర్ చేపించుకొని తిన్నాను. సూపర్ ఉంది. సో మీకు స్పైసీ కావాలంటే మీ టేస్ట్ అకార్డింగ్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మస్ట్ విజిట్. సో లేట్ చేయకుండా ఈ చికెన్ మంచూరియా రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చలో. ముందుగా అయితే చికెన్ వచ్చేసి క్లీన్ చేసేసారు. నెక్స్ట్ ఇందులో అన్ని రకాల మసాలాస్ అనేవి యాడ్ చేసాము. లైక్ కారం, గరం మసాలా, పెప్పర్ పౌడర్, ఎగ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్‌ఫ్లోర్ వేసేసుకొని ఈవెన్‌గా మిక్స్ చేయడం జరిగింది. ఇలా మిక్స్ చేసేసుకున్న మిశ్రమాన్ని ఆయిల్‌లో డీప్ ఫ్రైకి పెట్టేసుకున్నాము. సో డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత తడకా ప్రాసెస్, మంచూరియాకి తడకా ప్రాసెస్ వచ్చేసి హై ఫ్లేమ్‌లోనే చేస్తే టేస్ట్ బావుంటది. అండ్ అన్ని రకాలుగా ఏ టైప్ ఆఫ్ కుకింగ్ చేస్తే టేస్ట్ అనేది రావడం జరుగుతది అనేది మంచి క్లారిటీ అయితే ఉంటది ఇక్కడ. సో దీనికోసం మంచూరియా తడకా కోసం వచ్చేసి ప్యాన్‌లో ఆయిల్ అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసేస్తున్నాము. జస్ట్ లైట్‌గా. మనకి మధ్య మధ్యలో అవి తింటా ఉంటే టేస్ట్ అయితే బావుంటది. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులో మసాలాస్ యాడ్ చేస్తున్నాము. గరం మసాలా, వైట్ పెప్పర్ పౌడర్, మిర్చి పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని హై ఫ్లేమ్‌లోనే కలిపేసేసుకున్నాము. సో నేను ఎక్కువ స్పైసీ తీసేసుకున్నాను. సో ఎక్కువ కారం అనేది యాడ్ చేపిచ్చాము. నెక్స్ట్ వచ్చేసి సాసెస్ యాడ్ చేసాము. చిల్లీ సాస్, టొమాటో సాస్ వేసుకొని కలిపేసేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టేసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని హై ఫ్లేమ్‌లో జస్ట్ 2 మినిట్స్ కుక్ చేసేసుకున్నాము. చికెన్ మంచూరియా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా మొత్తం అయితే తినేసాము. చాలా చాలా టేస్ట్ ఉంది. మీరు ఈ టేస్ట్‌ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే తప్పకుండా మన ఫుడ్ స్టోరీస్ కెఫేని విజిట్ చేయండి. అంజయ్ రోడ్. సరేనా? ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం. సరేనా? సో మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.